హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఏంటి వీడియో బ్యాక్గ్రౌండ్ మారిందని చెప్పేసి అనుకుంటున్నారా? ఒక్కోసారి నోజ్ వీడియో వెళ్ళినప్పుడు అక్కడ వీడియోస్ రికార్డ్ చేస్తున్నానండి. ఒక్కోసారి ఇక్కడ కరప విలేజ్లో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను. అందుకని వీడియోస్ మధ్యలో ఒక్కోసారి ఇలాగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదిగాక రొటీన్గా ఒకే టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతూ మొదలైన గోళం మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. యాక్చువల్గా ఈ మూవీని ఫస్ట్ టైం మలయాళంలో రిలీజ్ చేసుకున్నారండి, తెలుగులో రిలీజ్ చేయలేదు. రీసెంట్గానే తెలుగులో స్ట్రీమ్ అవుతూ మొదలుపెట్టింది అమెజాన్ ప్రైమ్లో. మూవీ లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours అండి. రంజిత్ సంజీవ్, దిలీష్ పోతన్ మరియు చాందిని నాయర్ తదితరులు నటించారండి. ఫ్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్పై అన్నే సజీవ్, పీకే సజీవ్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి సంజాద్ అండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం ఫెంటాస్టిక్ ఉందండి. ఎవరైతే ఆఫీసుల్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ బాస్లు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది ఈ సినిమాలో క్లియర్గా చూపిస్తారన్నమాట. అట్లాగే ఎంప్లాయీస్ అందరూ పగబడితే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా క్లియర్గా చూపించారు. కాబట్టి ఎవరైనా ప్రొపరైటర్స్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కొంచెం ప్రేమగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒక మంచి మర్డర్ మిస్టరీ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నచ్చుద్ది. ఈ మధ్యకాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా తక్కువగా రిలీజ్ అవుతున్నాయండి. ఆ రిలీజ్ అయిన వాటిలో కూడా హిట్ అయ్యేవి చాలా తక్కువ అనమాట. ఆ తక్కువగా హిట్ అయిన వాటిలో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్గా ఈ మూవీ మీకు నచ్చుద్ది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అట్లాగే మీరు ఈ మూవీ చూసారా? మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కథలోకి వెళ్తే, ఒక చోట ఆఫీస్లో బాస్ ఆయన దిలీష్ పోతన్ గారు అనమాట. ఆయన హఠాత్తుగా చనిపోతారండి. బాత్రూంలో ఉండగా మేబీ కాలు జారి పడిపోయి తల పగిలి బ్లీడింగ్ అయిపోయి అలా చనిపోయారు అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ చెప్తారన్నమాట. అప్పటి నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సినిమాలో మెయిన్ లీడ్ రోల్ అయిన రంజిత్ సంజీవ్ గారు ఈ కేసుని టేకప్ చేస్తారన్నమాట. ఆయన పర్ఫెక్ట్ 6-pack బాడీతో ఉంటాడండి. అయితే కేసు ఎంక్వైరీలో భాగంగా ఆయనకి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడతాయండి. అందులో భాగంగా ఈ మర్డర్ని ఒకళ్ళు కాదు 13 మంది కలిసి చేశారని చెప్పేసి ఈ హీరో మన రంజిత్ సంజీవ్ గారికి తెలిసింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఫైనల్గా ఏం జరిగింది, మరి ఆ 13 మందిని హీరో పట్టుకోగలిగాడా అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. సన్నివేశాల్లో భాగంగా వచ్చేటటువంటి ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి. హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుద్ది. దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సాలిడ్గా కుదిరిందండి. ఏబి సాల్విన్ థామస్ గారు మంచి బీజిఎం ఇచ్చారు. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పోలీస్ ఆఫీసర్గా నటించినటువంటి రంజిత్ సంజీవ్ గారు తన యొక్క బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చాడండి ఈ సినిమాకి. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఆయన చాలా బాగా ఒదిగిపోయారు. అంతేకాకుండా చనిపోయిన బాస్ క్యారెక్టర్ చేసిన దిలీష్ పోతన్ గారు కూడా చాలా మంచి నటన కనబరిచారు. ఈ దిలీష్ పోతన్ గారు ఫస్ట్ టైం తెలుగులో కొంచెం రికగ్నైజ్ అయ్యారంటే అది ఫహద్ ఫజిల్ నటించిన ట్రాన్స్ మూవీ అనమాట. ఆ మూవీ నుంచి ఈయనకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. తర్వాత ఆయన తెలుగులో ఆయనవి నోటెడ్ సినిమాలు ఏమీ రాలా. ఈ మూవీలో క్యారెక్టర్కి ఆయనకి మంచి గుర్తింపు వస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులు అంటే వాళ్ళ పేర్లు అంతగా గుర్తుకు రావట్లేదు కానివ్వండి. ఆ ఆఫీస్లో పనిచేసేటటువంటి స్టాఫ్ క్యారెక్టర్స్ చేశారండి. ఊడ్చే స్వీపర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డు, మిగతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చారు. స్టోరీని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళకి పాత్ర ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని కూడా డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే మంచి స్క్రీన్ ప్లే కుదరటంతో మూవీ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, ఏబివై సాల్విన్ థామస్ గారు అందించిన బీజిఎం సాలిడ్గా ఉందండి. స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది, అది ఆ మలయాళం వెర్షన్లోనే ఉంది, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదు. అదొకటే సాంగ్, ఇంకెక్కడ సాంగ్స్ లేవు. బట్ బీజిఎం మాత్రం సూపర్గా ఉందండి. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఇట్లాంటి మూవీస్ చూసేటప్పుడు మంచి క్వాలిటీ సౌండ్ సిస్టమ్ని మీ టీవీకి అటాచ్ చేసుకుని ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే బీజిఎం మాత్రం చాలా బాగుంది, బీట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకవేళ మొబైల్లో వింటుంటే కనుక మంచి బీట్ ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ని పెట్టుకుని ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. సాల్విన్ థామస్ గారి తర్వాత విష్ణు గోవింద్ గారు అందించినటువంటి ఆ సౌండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో పాటు ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక అదనపు బలం వచ్చేసి బి మహేష్ గారు అందించిన ఎడిటింగ్ అండి. చాలా బాగుందండి. ఆ సన్నివేశాలని ఆడియన్స్ కన్ను రెప్పవేయకుండా చూడగలిగారు అంటే మాత్రం అందుకు ముఖ్యమైన కారణం వచ్చేసి ఎడిటింగ్ కూడా ఒకటని చెప్తాను.
ఇక డైరెక్టర్ సంజాద్ గారి విషయానికి వస్తే ఈ సినిమాకి రైటింగ్ క్రెడిట్స్ ఆయన కాదనుకుంటండి, ఓన్లీ డైరెక్షన్ మాత్రం చేశారు. అయినా కానివ్వండి చాలా బాగా కుదిరింది ఆయన డైరెక్షన్. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు అని వాటిని రివీల్ చేసేటటువంటి ఆ కొన్ని సీన్స్ ఉన్నాయి కానండి, అక్కడ డైరెక్టర్ యొక్క తెలివితేటలకు మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతామండి. ఓవరాల్గా చూసుకుంటే సంజాద్ గారు చాలా బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అందించారని చెప్పాలి. ఆడియన్స్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి చూసేలాగా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.